అయోధ్యకు పంపిన టీటీడీ లడ్డూ ప్రసాదంపై సంచలనం. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే కూటమి ప్రభుత్వ పెద్దల ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో విచారణ సాగుతున్న నేపథ్యంలో సంచలన అంశం వెలుగు చూసింది. ఈ లక్ష లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని నాటి నేటి టీటీడీ బోర్డు సభ్యుడైన సౌరభ్ బోరా స్వామివారిపై భక్తితో విరాళంగా ఇచ్చారని తెలిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలపై కూడా ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో చర్యలు ఎవరిపై తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమైంది. హిందూపురంలో క్యాంప్ రాజకీయాలు. ఫిబ్రవరి 3న హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పటికే వైసీపీ నుండి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరిన నేపథ్యంలో టీడీపీ బలం 20కి చేరింది. దీంతో వైసీపీకి చైర్మన్ పీఠం దక్కే అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% పెంపు ఉండనుంది. ఉస్మానియా కొత్త భవనానికి శంకుస్థాపన. ఇవాళ గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. గోషామహల్ గ్రౌండ్లో అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం నిర్మించనుంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, అలాగే రాబోయే ప్రణాళికలను వివరించనుంది.